శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, నిన్న కేటీఆర్ గారి పర్యటన మనం చూసాం ఖమ్మంలో. వారు ఇక్కడ మాట్లాడుతూ ఒక గంభీరమైన ఆరోపణ రేవంత్ రెడ్డి గారి మీద చేశారు. నీ సీటుకు ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను ఇలా ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చేసరికి ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి మీద అండ్ బట్టి విక్రమార్క గారి మంత్రి మీద కూడా పదవి ఎక్కడ గండం ఉంటుందని వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఒక గంభీరమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి కౌంటర్గా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి మీరే వినండి. 2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం. పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు దుఃఖం వస్తుందో, బాయిలో దుంకుతావో, పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. విన్నర్గా మిత్రులారా, కేసీఆర్ గారిని వారు కోట్ చేసుకుంటూ నేను ప్రజలు ఆశీర్వదిస్తే నేను ఇక్కడ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పేసి వారు గంభీరమైన స్టేట్మెంట్ ఒకటి నిన్న వారు మాట్లాడడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడడం వల్ల మళ్ళీ రాజకీయ వేడి మళ్ళీ కాంగ్రెస్లో అంతర్గతగా రాజకీయాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. దాని రూపంలోనే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇందాక ఒక ట్వీట్ చేయడం జరిగింది. వారు ట్వీట్ చేస్తూ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి నువ్వెలా అవుతావు, అసలు నీకు ఈ టర్మ్ ఇచ్చుడే ఎక్కువ అని చెప్పేసి ఇండైరెక్ట్గా మాట్లాడడం జరుగుతుంది. అండ్ వారు కోట్ చేసుకుంటూ ఏమని మాట్లాడారంటే, కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ ఉంటుంది, ఆ సెంట్రల్ కమిటీని వారు డిసైడ్ చేస్తారు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ ఇది అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఇది దేనికి తావుతీస్తుందో కూడా మనకి అర్థం కాని ఒక సిచ్యువేషన్. తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేయాలనుకున్న రాజకీయ నాయకులు ఇప్పుడు వరకు తెలంగాణలో వీరు చెప్పినట్టు 6 గ్యారెంటీలు 420 హామీల్లో 2 years ఆఫ్ పరిపాలన దగ్గరకు వస్తున్నా కూడా ఇంకా దాదాపు 40% ఆఫ్ వీళ్ళకి బెనిఫిషియరీకి ఇచ్చారు. అండ్ ఇక్కడ వారు చెప్పినట్టు 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ కూడా సరైన పని చేయలేదని చెప్పేసి, ఆ గ్యారెంటీలు నెరవేర్చలేదని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అండ్ ఈరోజు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారే ఈ ముస్లిం స్టార్ట్ అయిందంటే ఇప్పుడు వచ్చేసరికి అక్కడ జగ్గారెడ్డి కానివ్వండి, ఇంకా ఎవరైతే అసమ్మతులు ఉన్నారో వీరందరూ ఇప్పుడు వాయిస్ రైజ్ చేసే టాపిక్ ఇప్పుడు వీకెండ్ పాలిటిక్స్గా, ఒక డైవర్షన్ టాక్టిక్స్గా రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడారు. ఇట్లా అంతర్గత కుమ్ములాటల వల్ల ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజాహితం కోసం చేసే వీరు ఏ పని కానివ్వండి, ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, ఇప్పుడు వీరు కౌంటర్ అటాక్స్ కింద ఇదే కాంగ్రెస్ నుంచి వీరు మాట్లాడడం, ఇది దావదిస్తుందో అర్థం కావట్లేదు తెలంగాణ ప్రజలకి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఇది డైవర్షన్ పాలిటిక్స్లో ఇప్పుడు వీకెండ్ రాజకీయమా? ఈ వీకెండ్ రాజకీయం చేయడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట అని చెప్పేసి ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు వీరు నిన్న కావాలనే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారా? మీరు కామెంట్స్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.